మతోన్మాదంపై నిప్పులు చెరిగిన చాండ్ర రాజేశ్వరరావు. మార్కిస్ట్ సిద్ధాంతం వ్యాప్తికి కృషి చేసిన ఆదర్శక కమ్యూనిస్ట్ కామ్రేడ్ చంద్రశేఖరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాడిపాక మధు అన్నారు. మత సామరస్యం కోసం సెక్యులర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన కృషి చేసి ఆమోగమని ఆర్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు పి సుబ్బరాజు అన్నారు. కాకినాడలో ఘనంగా 112వ సిఆర్ జయంతి. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించడంలో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు పాత్ర ఎవరూ మరవలేరని, అదేవిధంగా మత సామరస్యాన్ని కాపాడడంలో సెక్యులరిజం, సోషలిజం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో సిఆర్ కృషి అమోఘమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక పొనమండ రామచంద్రరావు పిఆర్ భవన్లో సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు 112వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇటీవల మరణించిన అభ్యుదయవాది పి చిరంజీవిని కుమారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ముందుగా తాటిపాక మధు మాట్లాడుతూ 1914 జూన్ 6వ తేదీన కృష్ణా జిల్లా మంగళపురం గ్రామంలో చంద్ర రాజేశ్వరరావు జన్మించారని, భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల్లో ఒకరని మధు కొనియాడారు. చల్లపల్లి జమీందర్ ఆకృత్యాలకు వ్యతిరేకంగా కౌలు చేస్తున్న పేద ప్రజలకు భూమి హక్కులు కల్పించడం కోసం సమరశీల భూ పోరాటాలు నిర్వహించారని మధు అన్నారు. ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, టి అన్నవరం మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, మున్సిపల్ యూనియన్ నాయకులు గంగాధరం, అగ్రికోల్డ్ యూనియన్ నాయకులు రాంబాబు, చంద్రశేఖర్, శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ నాయకులు రమేష్, ఏఐవైఎఫ్ నాయకులు రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రగణ్యంలో ఒకరైన కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి ఉత్సవం ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ కాకినాడ పార్టీ జిల్లా పార్టీ అతను కూడా ఈరోజు ఘనంగా జరిగింది. ప్రధానంగా చంద్ర రాజేశ్వరరావు గారు పెద్ద రైతు కుటుంబంలో పుట్టిన తన జీవితాంతం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేశారు. అలాగే తెలంగాణ సాయుధపడం చేసి లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంచారు. దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి, యువజన, కార్మిక రంగాలని నిర్మాణం చేయడంలో కీలక పాత్ర కాని చంద్రరాజేశ్వర గారిది అనేది మనం ఎవరికి మరవలేము. అంతేకాకుండా తన జీవితాంతం కూడా మత సామరస్యం కావాలని, లౌకిక ప్రజాస్వామ్యం ఉండాలని, మతోన్మాదం నశించాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు నిర్వహించారు. కానీ నేడు మోడీ సాగిస్తున్న ఈ మతోన్మాద ప్రమాదాన్ని కూడా ముందే కనిపెట్టారు విషయం మనం తెలుసుకోవాలి. అందుకనే ఆయనకి నివాళులర్పిస్తూ ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని, సోషలిజాన్ని లక్ష్యంగా పనిచేస్తామని ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం మరింత బలోపేతం చేసి పేదవర్గాలకు అండగా ఉండే విధంగా సిపిఐ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి చంద్ర రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ హాజరైన మేమంతా ఒకటే ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక జనం శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి చంద్ర రాజేశ్వరరావు గారు మరి ఈ దేశంలో మతోన్మాదానికి, కుల వ్యవస్థకి వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేశారు. ఇవాళ దేశంలో పరిస్థితి చూస్తే సమాజం మొత్తం కులాలుగా, మతాలుగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్ర రాజేశ్వరరావు గారు లాంటి వ్యక్తుల జీవితాన్ని మళ్ళీ సమాజం అధ్యయనం చేయాలి. ఈ దేశంలో కులం, మతం అనే భేదాలు లేకుండా సమాజం అంతా ఏకతాటిగా నిలబడాలి. ఈరోజే మనం చూసాము, మరి ఇవాళ దేశంలో ఉన్నటువంటి బిలియనీర్ల జాబితా విపరీతంగా పెరుగుతుంది. వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో పేదవాళ్ళ యొక్క జీవితాలు మరింత పేదరికంలో దిగజారిపోతూ ఉన్నాయి. మరి ఇది గుర్తించినటువంటి పేద, కార్మిక, అణగారిన వర్గాలు కుల, మతాలకు అతీతంగా తమకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే చంద్ర రాజేశ్వరరావు గారు కలలు కన్నటువంటి భారతదేశం సుసాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియదు.